హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా గార్డెనింగ్ ఛానల్. నా పేరు ప్రవీణ్. సో లాస్ట్ వీడియోలో లీఫ్ మైనర్స్ గురించి డిస్కస్ చేస్తూ లాస్ట్లో నేను ఒక విషయాన్ని చెప్పాను. నెక్స్ట్ వీడియోలో మీకు లింగాకర్షక బుట్టల గురించి చెప్తాను. సో అవి ఎలా ఉపయోగించుకోవాలి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి డిస్కస్ చేద్దామని చెప్పి. సో ఇవాళ వీడియో దాని గురించేనండి. ఒకవేళ ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి వీడియో అయిపోయినాక ఛానల్కి వెళ్ళండి, మిగతా వీడియోస్ కూడా చూడండి. సో మీకు నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో కూడా నచ్చినట్లయితే కామెంట్స్ చేయడం మర్చిపోద్దండి. సో మీరు చూస్తున్నారు అని తెలియడానికి నాకు ఒక్కటే ఆధారం ఏంటంటే వ్యూస్ కాదు, వ్యూస్ అది పక్కన పెట్టేసేయండి. సో కామెంట్ చేస్తున్నారు అంటే సో మీకు ఎంతవరకు అర్థమైంది, ఏంటి నేను ఎంతవరకు వెళ్తున్నాను అనే దాని గురించి నాకు ఒక అవగాహన వస్తుంది. సో కమింగ్ బ్యాక్ టు టుడేస్ టాపిక్. సో లింగాకర్షక బుట్టలు మనం ఆర్గానిక్ విధానాల్లో గార్డెనింగ్ చేస్తున్నప్పుడు, మన వెజిటేబుల్స్ని పండించుకునేటప్పుడు, ఫ్రూట్ గార్డెనింగ్ కావచ్చు, వెజిటేబుల్ గార్డెనింగ్ కావచ్చు, ఏదైనా సరే మనకి ముఖ్యంగా ఇబ్బంది కలిగించేది ఏంటి అంటే ఈ పెస్ట్ కంట్రోల్ ప్రాసెస్ అనమాట. సో మనం చాలా విధానాలు వాడతాం. వేప నుండి ద్రావణం అంటాం, మజ్జిగ ద్రావణం అంటాం, చౌహాన్ క్యూ పద్ధతులు వాడతాం, గో ఆధారిత పద్ధతులు వాడతాం, పంచగవ్య వాడతాం, ఇలా చాలా రకాలుగా వాడుతూ ఉంటాం. అయినా కూడా మనకి కొంతవరకు నెరవు ఉంటుంది, కొంతవరకు మళ్ళీ ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో దీన్ని మనం ఒక 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి మనం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ట్రాప్స్ పెట్టుకోవడం అనేది ఒక మంచి పద్ధతి. చాలామంది ఫార్మర్స్ ఆర్గానిక్ విధానాలు పాటిస్తున్న వాళ్ళు చాలామంది ఉపయోగిస్తున్నటువంటివి ట్రాప్స్. మొన్న ఈ మధ్యన మనం వీడియోలో చెప్పుకున్నటువంటి ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ ట్రాప్స్. ఎల్లో కలర్ వచ్చేసి పాలన్ అనుకొని ఇన్సెక్ట్స్ వచ్చేసి వాటి మీద అంటుకుంటాయి. సో అది గ్లూ ఉండడం వల్ల అంటుకొని చచ్చిపోతాయి. రెండోది బ్లూ కలర్. కొన్ని ఇన్సెక్ట్స్ ఏంటంటే బ్లూ కలర్ ఫ్లవర్స్కి అట్రాక్ట్ అవుతాయి. సో ఈ బ్లూ కలర్ షీట్స్ మీద అంటుకుపోయి చచ్చిపోతాయి. సో ఇవి కాకుండా ఇంకొక ఎవల్యూషన్ ఏంటి అంటే ఈ ఫిరోమెన్ ట్రాప్స్, లింగాకర్షక బుట్టలు అని అంటారు. ఈ ఫిరోమెన్ ట్రాప్స్ అంటే ఏంటి అంటే, ఫిరోమెన్ అంటే ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేసుకోవాల్సి వస్తే, మామూలుగా మనం ఒక మనిషికి ఇంకొక మనిషికి కమ్యూనికేషన్ కోసం మాట్లాడుకోవడం కానీ, లేదా శబ్దాల ద్వారా కానీ, లేదా కళ్ళ ద్వారా సిగ్నేచర్స్ ఇచ్చుకోవడం కానీ, చేతులూపి కానీ ఇలా సిగ్నేచర్ చేసుకుంటాం, సిగ్నల్స్ ఇస్తూ ఉంటాం. అదే యానిమల్స్లోని, ఇన్సెక్ట్స్లోని వచ్చేసరికి ఒక కెమికల్ సబ్స్టెన్స్ కాల్డ్ ఫిరోమిన్. ఫిరోమిన్ అనేటువంటి ఒక కెమికల్ సబ్స్టెన్స్ని ఎన్విరాన్మెంట్లోకి వదిలి అవి సిగ్నల్స్ ఇచ్చుకుంటాయి, కమ్యూనికేట్ చేసుకుంటాయి అన్నమాట. ఇది ముఖ్యంగా మనకి సేమ్ స్పీసెస్లో, అంటే ఒక ఫ్లై తీసుకున్నారనుకోండి, మళ్ళీ ఇంకో ఫ్లై, వీటన్నిటికి మధ్య కమ్యూనికేషన్కి ఒక టైప్ ఆఫ్ ఫిరోమిన్ ఉపయోగిస్తుంటాయి. ఒక యానిమల్ ఇంకొక యానిమల్, వాటన్నిటికి మధ్యలో ఒక టైప్ ఆఫ్ కెమికల్ సబ్స్టెన్స్ని ఎన్విరాన్మెంట్కి వదులుతూ ఉంటాయి. దీన్ని ఫిరోమిన్ అంటారు. ఒక వాసన లాంటిది అనమాట. ఓకే, సో ఈ ఫిరోమిన్ తాలూకా అర్థం అది. సో ఇందులో ఏంటి ఉంటుంది అంటే, దీన్ని నేను అమెజాన్ నుంచి తెప్పించడం జరిగిందండి. సో దీని తాలూకా లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ ఫిరోమెన్ ట్రాప్స్ చాలా రకాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క యూసేజ్ కోసం పంటల్లో మనకి రైతుల్లో ఈ కాటన్ ఇలాంటివి పండించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలాగే వెజిటబుల్స్ పండించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే మనకి పళ్ళు, కూరగాయలు, రకరకాలు. సో ఒక్కొక్క రకానికి ఒక్కొక్కటి. మనం వెజిటబుల్ గార్డెనింగ్లో ఉపయోగించేటువంటి కామన్ ఇదనమాట ఫిరోమెన్ ట్యూబ్స్ ట్రాప్ ఇదనమాట. సో ఇది ఫిరోమెన్ ట్రాప్. అండ్ అలాగే దీన్ని ల్యూర్ అంటారు. సో ఒక చిన్న మొక్క లాంటిది ఉంటుంది ఇందులో, ఒక చిన్న ఇటుక లాంటిది. సో దీన్ని ల్యూర్ అంటారు. ల్యూర్ అంటే అర్థం ఏంటంటే అట్రాక్ట్ చేయడం. ఓకే, అట్రాక్ట్ చేయడం అని అర్థం. సో ఇందులో ఉండేది ఏంటి అంటే ఒక చిన్న ఇటుక లాంటిది అని చెప్పాను కదా. సో దానికి ఒక కెమికల్ సబ్స్టెన్స్ ఉంటుంది. అదేంటి అంటే ఫీమేల్ బీస్ తాలూకా, ఫీమేల్ ఫ్లైస్ తాలూకా ఒక స్మెల్ వస్తుందన్నమాట. ఈ ఇన్సెక్ట్స్ ఏవైతే చిన్న చిన్న పురుగులు మనకి వస్తున్నాయో అవి మేల్ ఫ్లవర్స్ అనుకోండి. సో దీని మీద ఫీమేల్ హార్మోన్ ఉంటుందన్నమాట. సో ఫీమేల్ హార్మోన్ తాలూకా స్మెల్ మనం ఏరియాలో మనం పెట్టిన ఇది ఇన్స్టాల్ చేస్తాం కదా. సో దగ్గరలో ఉన్న మేల్ ఇన్సెక్ట్స్ అన్నీ కూడా దీనికి వచ్చి అట్రాక్ట్ అవుతాయి, దీనికి అంటుకుపోయి ఇందులో ఈ డబ్బాలో పడిపోతాయి అన్నమాట. సో ఏం జరుగుతుంది తద్వారా అంటే, ఈ పాపులేషన్ అనేది, అంటే వీటి తాలూకా ఇన్సెక్ట్స్ తాలూకా పాపులేషన్ అనేది మల్టిప్లై అవ్వకుండా మనం కంట్రోల్ చేస్తున్నాం. సో వీటిని జనరల్గా క్రాప్స్లోనే కాదు, అంటే కల్టివేషన్ ప్రాసెస్లోనే కాదు, పండించే దగ్గర ఇలాంటి దగ్గరే కాకుండా ఎక్కడైతే ఎక్కువగా ఈ ఫ్లైస్ ఇలాంటి ఏమైనా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ లాంటివి ఉంటూ ఉంటాయో అక్కడ కూడా ఉపయోగిస్తూ ఉంటారనమాట. అండ్ అలాగే ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాయి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఎక్కువ వీటి తాలూకా పాపులేషన్ ఎక్కడుంది తెలుసుకోవడానికి, ఇలాంటి వాటికి కూడా ఈ ఫిరోమెన్ ట్రాప్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. సో మీకు ఒక 50 గోళాలు అలాగ ఉన్నాయనుకోండి, కొంచెం పెద్ద ప్లేస్, ఒక 100 గోళాలు అలా ఉన్నాయనుకోండి, 1 లేదా 2 ట్రాప్స్ ఇవి సరిపోతాయి అన్నమాట.
మిగతా ట్రాప్స్కి దీనికి ఒక విభిన్నమైన గమ్మత్తైన ఒక డిఫరెన్స్ ఉంది. ఏమిటి అంటే మిగతా వాటిల్లో ఒక ట్రాప్ పెట్టామంటే అక్కడికి ఆ పని అయిపోయింది అన్నట్టు, కానీ ఇది ఇలా మూసి ఉంటుంది. సో ఇందులోంచి ఒకవేళ కానీ బయటికి ఆ ఫ్లై వెళ్ళింది అంటే మళ్ళీ ఆ వాసనకి, అంటే ఇందులోంచి ఇది అంటుకొని వెళ్తుంది కదా, ఒకసారి ఇది ముట్టుకొని వెళ్తుంది కదా, సో ఈ వాసనతో మళ్ళీ వెళ్ళినటువంటి ఫ్లై ఏదైతే ఉంటుందో ఇంకొన్ని మేల్ ఇన్సెక్ట్స్కి అది సిగ్నల్స్ పంపించినట్టు అనమాట. సో అక్కడెక్కడో ఈ ఫీమేల్ హార్మోన్ తాలూకా స్మెల్ వస్తుంది. సో అవి కూడా వచ్చి వీటిని అట్రాక్ట్ అవుతాయి. ఇక్కడ చిన్న ఇబ్బంది ఉంది ఏంటంటే, మీ పక్క గార్డెన్లో కానీ పక్క దగ్గరలో ఎక్కడైనా దూరంలో నైబర్హుడ్లో ఏమైనా ఇన్సెక్ట్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా అవి కూడా ఇక్కడికి అట్రాక్ట్ అవుతాయి. అయితే సమస్య ఏమీ లేదు, ఇది ఎలాగో ట్రాపే కాబట్టి అవి ఇందులో పడిపోతాయి, వేరే విషయం. కాబట్టి ఏంటంటే మనకి వాటికి దీనికి ఉన్నటువంటి ఒక గమ్మత్తైన విషయం ఇది. సో దీనికి ఇలాగా ఇది ఇచ్చాడండి, ఇది ఫీమేల్ హార్మోన్ స్మెల్ వస్తుందన్నమాట. మనకు ఓపెన్ చేయగానే గప్పున ఒక స్మెల్ వస్తుంది. సో ఇది ఇలా పెట్టేసి మనం చేతులు అయితే శుభ్రంగా కడుక్కోవాలంట మళ్ళీ. సో మీ ఇంట్లో చిన్నపిల్లలు కానీ లేదంటే పెట్స్ కానీ ఏమైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉంచండి. సో ఇది పెట్టేసి ఇక్కడ మనకి మళ్ళీ ఇది చిన్న సెటప్ ఇచ్చాడు, ఇందులో నొక్కేసేయడమే, జాగ్రత్తగా పెట్టేసేయడమే అంతే. పెట్టేసి ఇదిలా మూసేయడమే. చిన్న అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఆ అడ్జస్ట్మెంట్తో దీనికి మూయచ్చు. అయితే మూసే ముందు ఇందులో ఏంటంటే కొంచెం వాటర్ అనేది ఫిల్ చేద్దాం. సో ఫిల్ చేస్తే ఏంటంటే వాటికి అట్రాక్ట్ అయిన బీజ్ అవి పడిపోయినప్పుడు ఈ వాటర్లో పడిపోతే ఇంక మళ్ళీ లేవకుండా ఉంటాయి అన్నమాట. సో దీనికి హాఫ్ వరకు, అంటే ఇది ఎంత అవుతుందో దానికి హాఫ్ వరకు ఇది ఫిల్ చేసేసేయండి. చూపిద్దాం అనుకున్నా, ఆల్రెడీ వాటర్ వేసాను కదా. సో హాఫ్ వరకు ఫిల్ చేసి జాగ్రత్తగా ఇది క్లోజ్ చేసేసేయడమే. సో ఇది ఎంత ఎత్తులో పెట్టుకోవచ్చు అంటే మనకి మరీ హైట్లో పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఎంతవరకు ట్రాప్ పనిచేస్తుందో మనకి కనిపించేలాగా కంటికి కనిపించే ఎత్తులో పెట్టుకుంటే సరిపోతుందండి. మనకి ఏదైనా ఇప్పుడు తీగ పందిరి కట్టుకున్నాం కదా, ఆ పందిరికి పైన నేను కట్టేసి మీకు చూపిస్తాను. అండ్ నార్మల్గా ఇది ఒక 60 days వ్యాలిడిటీ అనమాట, దీని మీద రాస్తారు. సో ఒక 60 రోజుల తర్వాత ఇగోండి 60 days అని రాస్తుంది, ఇక్కడ చూపిస్తాను, కనిపిస్తుందో లేదో, ఇగో 60 days. సో 60 రోజుల వరకు దీని వ్యాలిడిటీ ఉంటుంది ల్యూరు. సో ఈ ల్యూర్ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత అంటే ఇంకా పనిచేయడం ఆగిపోతుంది. సో ఇన్సెక్ట్స్ కూడా కొత్తవి రావడం ఆగిపోతుంది అనమాట. సో అప్పుడప్పుడు తీసి 60 days తర్వాత మనం మార్చుకోవాలి. వాటర్ మాత్రం మీకు కావాలనుకుంటే ఇన్సెక్ట్స్ అది ఫిల్ అయిపోతుంది అంటే మళ్ళీ తీసి మార్చుకోవచ్చు, ఒక 20 daysకి 10 daysకి అట్లా మన ఇష్టం, ఇన్సెక్ట్స్ పాపులేషన్ బట్టి. సో ఇదండి ఫిరోమిన్ ట్యూబ్, దీని తాలూకా కథ. సో ఇవాళ వీడియో మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ ఫిరోమిన్ ట్యూబ్ అంటే ఏంటి, ఇది దేనికి వాడతారు, మామూలుగా మనకి వీటి వల్ల ఉపయోగం ఏంటి, ల్యూర్ ఏంటి, ల్యూర్ కథ ఏంటి, ఈ ల్యూర్ మనకి ఇన్సెక్ట్స్ని ఎలా అట్రాక్ట్ చేస్తుంది, ఇవన్నీ కూడా మీకు ఇవాళ వీడియోలో బాగా అర్థమైనాయి కదా. సో ఇది ఒకసారి ఇన్స్టాల్ చేసి చూపిస్తాను, చూడండి. సో ఈ ట్రాప్ షీట్స్ ఎంత బాగా హెల్ప్ అవుతున్నాయో మనకు తెలుసు. అండ్ అలాగే ఈ ఫిరోమిన్ ట్రాప్, ఈ లింగాకర్షక బొట్టు కూడా అలాగే హెల్ప్ అవుతుంది అనుకుందాం. సో ఇదిగోండి ఇన్స్టాల్ చేశాను. సో దీని పనితీరు ఎలా ఉందనేది ఇంకొన్ని రోజుల్లో నేను మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో పెడతాను. సో ట్రాప్ షీట్ మీద చూసారా ఎన్ని పురుగులు ఎలాగా మొత్తం ఇదైందో, అట్రాక్ట్ చేసిందో మొత్తం. సో అలాగే ఇది కూడా బాగా హెల్ప్ అవుతుందండి. ఇదిగోండి అందులో ల్యూర్ వేలాడుతుంది చూసారా. సో ఇన్సెక్ట్స్ ఈ విధంగా కింద నుంచి వెళ్తాయి అన్నమాట. సో చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుందో ఏంటో నెక్స్ట్ ఫ్యూ వీడియోస్లో. సో మనమైతే బీరకాయలు పండిస్తున్నాం అండి కొన్ని, ఇగోండి ముట్టుకోవద్దు కానీ చూపిస్తున్నా, ఆ లోపలికి ఒకటి ఉంది చూడండి. సో వేలు కూడా పెట్టి చూడొద్దు అంటారు మా అమ్మ అయితే, చూపించొద్దు అంటారు. సో ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి, అండ్ ఇక్కడ ఒకటి. సో అండ్ అలాగే వంకాయలు కూడా ఉన్నాయి. మళ్ళీ ప్రతిసారి హార్వెస్ట్ వీడియోలు పెడితే బాగోదు కదా అని చెప్పి పెట్టడం మానేసి అనమాట. పెట్టమంటే పెడతా మీ కామెంట్స్ బట్టి. సో ఇవ్వండి ఇక్కడ వంకాయ ఉంది. ఇట్లా బోల్డ్ రోజు తీస్తూనే ఉంటాం. ఇదిగోండి ఇంకో 2 days అన్నమాట ఇవి అలా. సో ఇదండి, ఇది మన కీరా ఎప్పటికి స్టార్ట్ అవుతుందో. ఫ్లవర్స్ అయితే ఫుల్గా వచ్చినాయి చూడండి, అన్ని మేల్ ఫ్లవర్స్ వచ్చాయి. సో ఇవ్వండి మేల్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఇవ్వండి ఇక్కడ ఒకటి. సో అదండి ఇవాళ వీడియో ఫిరోమిన్ ట్రాప్స్ గురించి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. విష్ యూ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్.
కామెంట్స్ పెట్టడం మర్చిపోవద్దండి. అండ్ ఎవరైతే మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయో ఫొటోస్ పెట్టి చాలామంది ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు డౌట్స్ అవి. సో ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు చక్కగా ఫొటోస్ పెట్టి ఏంటి క్వశ్చన్స్ అవి అడగచ్చు అనమాట. ఓకేనా? ఓకేనండి, ఉంటా మరి, బాయ్.